హలో అండి. యాక్చువల్‌గా ఈరోజు మనకు మళ్ళీ నెక్స్ట్ సిపిసి ఆర్డర్స్ ఉంటాయి కదా, అవి ఎలా గుర్తుపెట్టుకోవడం అని సింపుల్గా చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఇందులో పార్టీస్ ఆఫ్ సూట్స్, ఇందులో ప్లెయింటిఫ్, డిఫెండెంట్ అందరూ ఉంటారు. అవి ఫ్రేమ్ ఆఫ్ సూట్స్, ఈ సూట్ అనేది ఎలా ఫ్రేమ్ అవుతుందని చెప్పేసి ఇది. తర్వాత రికగ్నైజ్డ్ ఆఫ్ ఏజెంట్స్ అండ్ ప్లేడర్స్. ఇప్పుడు ఈ సూట్ ఫ్రేమ్ చేయడానికి ఎవరు ఉంటారో, లాయర్ ఉంటాడు అనమాట. ఆ లాయర్ సంబంధించినవి ఇందులో ఉంటాయి మనకి. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్, దీన్ని కోర్టులో ఇన్స్టిట్యూషన్ అంటే అందులో స్థాపిస్తాడంటే ఇలా అనేసి. కోర్టు ఏం చేస్తుంది, ఇష్యూ అండ్ సర్వీస్ ద సమన్స్ అంటే ఎవరు డిఫెండెంట్కి పంపిస్తానంట మనకి. ఇష్యూ ఆఫ్ సమన్, సర్వీస్ ఆఫ్ సమన్, ఇవన్నీ ఇందులో ఉంటాయి. కోర్టు చేసిన పని అనమాట ఇది. కోర్టు ఇందులో చేస్తుంది కోర్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఆ ప్లెయింట్ ఎవరు డాక్యుమెంట్ రిలేటెడ్ ఆ ప్లెయింట్ ఏటెడ్ ఇవ్వాలని చెప్పి ఇందులో ఉంటుంది అనమాట. రిటర్న్ స్టేట్మెంట్స్ అండ్ కోర్ట్ క్లెయిమ్ అంటే ఇందులో డిపెండెంట్కి తిరిగి ఏదైతే ప్లెయింట్ పంపిస్తాడో ఇందులోని కోర్టు పంపిస్తుంది కదా ప్లెయింట్ ఇచ్చినవి. ఈ రెండు ఇవి కోర్టు పంపించేది ప్లెయింట్ ఇచ్చినవి. ఇప్పుడు డిపెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట మనకి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అపియరెన్స్ ఫర్ ద పార్టీస్, కన్సిక్వెన్స్ ఆఫ్ నాన్ అపియరెన్స్. ఒకవేళ ఆ డిపెండెంట్గా రాకపోతే ఎక్స్ పార్టీ కింద మనకి ఇస్తుంది అనమాట. అది ఆర్డర్ నెంబరు 9లో ఉంటుంది మనకి. ఎగ్జామినేషన్ ఆఫ్ పార్టీస్, ఒకవేళ వచ్చాడు అనుకోండి, వచ్చిన తర్వాత ఇద్దరికి బోత్ పార్టీస్కి కూడా కోర్టు అనేది ఎగ్జామినేషన్ చేస్తాను మనకి. దేని చేస్తుంది, డిస్క్లోజర్, డిస్కవరీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ డాక్యుమెంట్స్, సూట్స్ బిఫోర్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ హైకోర్టు అండ్ వీటి మీద చేస్తాను అనమాట మనకి. తర్వాత వీటిని వాళ్ళు ఇచ్చే ఏవైతే ప్రూఫ్స్ ఉంటాయి కదా మనకి, ఆ ప్రూఫ్స్ అనేవి ఏవి అనుమతించాలి, ఏవి అనుమతించకూడదు అనేది చెప్పేసి మొత్తం అడ్మిషన్స్ అనమాట మనకి. అంటే అడ్మిట్ అయింది అంటాం కదా మనం, ప్రూఫ్ అలా అడ్మిషన్స్ అని ఉంటుంది. అడ్మిషన్ స్టేజ్ అంటాం మనం. అడ్మిషన్ స్టేజ్ అయిపోయిన ప్రొడక్షన్, ఇంపౌండింగ్ అండ్ రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్. కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని వద్దనుకుంటే అవి ఇచ్చేస్తాను తిరిగి. ఇది అయిపోయినాక నెక్స్ట్ వచ్చి సమ్మరీ ఆఫ్ జడ్జిమెంట్కి రెడీ చేస్తాను ఏంటంటే అనేసి. ఇలా సమ్మరీ జడ్జిమెంట్కి రెడీ చేసినప్పుడు సెటిల్మెంట్ నెక్స్ట్ లేట్ అవుద్ది. సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ డిటర్మైన్ ద సూట్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ లా ఆఫ్ ఇష్యూస్ అగ్రిమెంట్ పాయింట్. వాళ్ళు చెప్పే పాయింట్స్ అన్ని తిన్నగా ఉన్నాయా లేవా అవన్నీ కూడా ఈ సమ్మరీ జడ్జిమెంట్లో ఉంటాయన్నమాట మనకి. తర్వాత కేసు మేనేజ్మెంట్ హీరింగ్. ఈ మొత్తం ఏవైతే పైన మొత్తం ఉన్నాయో వాళ్ళవన్నీ హీరింగ్లోకి వస్తాయి. హీరింగ్లో మొత్తం వింటుంది అంత కేసు కూడా. నెక్స్ట్ వచ్చేసరికి సమ్మన్ టు అటెండెన్స్ ఆఫ్ విట్నెస్. ఇక్కడికి ఒక పార్ట్ అయిపోద్ది. ఈ ప్లెయింటిఫ్ డిపెండెంట్ అయిపోయినాక ఇప్పుడు వీళ్ళకి సాక్ష్యాలు ఉంటారు కదా, వాళ్ళు విట్నెస్ పార్ట్స్ అనమాట. ఇప్పుడు ఇవ్వండి అటెండింగ్ ఆఫ్ విట్నెస్, కన్ఫైన్డ్ ఆర్ డిటైన్డ్ ఇన్ ప్రెజెన్స్. ఈ విట్నెస్ సాక్ష్యాలు మొత్తం ఇందులో ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఈ విట్నెస్లు రాకపోయారు అనుకోండి, అప్పుడు అడ్జర్న్మెంట్ వాయిదాలు ఉంటాయి, కొన్ని వాయిదాలు. వాళ్ళకి వాయిదా కూడా కోర్టు ఇస్తుంది. నెక్స్ట్ మళ్ళీ హీరింగ్ స్టార్ట్ అవుతుంది. హీరింగ్ ఆఫ్ ద సూట్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద విట్నెస్. మళ్ళీ ఏం చేస్తుంది, హీరింగ్ స్టార్ట్ అయిపోద్ది, సూట్ ఎగ్జామినేషన్ విట్నెస్ అవుతుంది. ఇది మొత్తము ఈ ప్రాసెస్ ఎందులోనే ఉంటుంది, అఫిడవిట్లో ఉంటుంది, ప్రమాణ పత్రంలో ఉంటుంది అనమాట మనకి. జడ్జిమెంట్ డిగ్రీ లాస్ట్ టైం జడ్జిమెంట్ డిగ్రీ పాస్ చేసేస్తుంది మనకి. ఇది ఒక పార్ట్ అనుకుందాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ జడ్జిమెంట్ డిగ్రీ ఎప్పుడైతే వచ్చిందో కాస్ట్లు అనమాట. ప్లెయింటిఫ్ వేసిన దానికి వాడికి ఫేవర్గా వచ్చింది అనుకోండి, ఫేవర్గా వస్తే వాడికి సంబంధించిన ఏంటంటే అమౌంట్లు ఎంత ఇవ్వాలి, ఇవన్నమాట పార్ట్లు మనకి ఇవి. ఓకేనా, ఇందులో ఉంటాయి అన్నీ కూడా. ఇందులో ఏంటంటే ఉన్నాయి మనకి ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ అండ్ ఆర్డర్స్, పేమెంట్ ఆన్ డిగ్రీ, కోర్ట్స్ ఎగ్జిక్యూషన్, అప్లికేషను, ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషను, స్టే ఆఫ్ ఎగ్జిక్యూషను, తర్వాత మోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ ద సివిల్ ప్రెసను, అటాచ్మెంట్ ప్రాపర్టీ, ఎడ్జింగ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, సేల్ జనరల్లీ. ఒకవేళ వాడు డబ్బులు ఏమైనా చేయాలంటే వాడు ఆస్తులు మనం అమ్ముకోవచ్చు. సేల్ మూవబుల్ ప్రాపర్టీ, సేల్ ఇమూవబుల్ రిజిస్టర్. ఇదంతా ఎప్పుడు జడ్జిమెంట్ డిగ్రీ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఇది. ఆల్రెడీ ఇది మనం సెక్షన్స్లో చూసాం కాస్ట్ అండ్ దేనిలో, సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక కేసు అయిపోయినాక ఇప్పుడు ఎవరైతే ప్లెయింటిఫ్ డిపెండెంట్ ఇద్దరు ఉంటారు కదా, ఇందులో ఎవడైనా ఒక ప్లెయింటిఫ్ అన్నాడికి మ్యారేజ్ అయింది అనుకుందాం, మనం వేసే కేసు వాడికి. ఆ ప్లెయింటిఫ్ మ్యారేజ్ అయింది అనుకుంటే వాడు డెత్ మ్యారేజ్ అయిన తర్వాత వాడు ఏం చేశాడంటే దివాలా పెట్టేసినప్పుడు ఆవిడ చచ్చిపోతాడు అనుకుందాం మామూలుగా. అంటే ఇందులో ఏంటుంటుంది, చచ్చిపోవడం ఉంటుంది, మ్యారేజ్ ఉంటుంది, ఇన్సాల్వెన్స్ ఆఫ్ పార్టీస్. ఏదైనా ఒక ఇద్దరు ఏమైనా ఉన్నప్పుడు చచ్చిపోవడము, పెళ్ళి అవ్వడం అండ్ ఇన్సాల్వెన్స్ పార్టీస్ కోసం ఇందులో ఉంటుంది అనమాట. ఇలా అనుకున్నప్పుడు చేసినప్పుడు ఈ చచ్చిపోయినప్పుడు ఏమవుద్ది, నెక్స్ట్ ఇంకొక పార్టీ వాళ్ళు ఒక్కోసారి మనం కేసుని విత్డ్రా చేసుకుందామని అనుకుంటాం కదా, పెట్టే సూట్ని. దానికి సంబంధించి విత్డ్రా అండ్ ఎగ్జామిన్మెంట్ ఆఫ్ సూట్స్ వద్దండి మేము విత్డ్రా చేసుకొని చెప్పొచ్చు అన్నట్టు మనం. పేమెంట్ ఇంటూ కోర్టు. తర్వాత ఈ సూట్స్ చేసినప్పుడు దానికి సంబంధించిన పేమెంట్స్ ఎలా ఇవ్వాలని చెప్పేసి ఇదనమాట మనకి. సెక్యూరిటీ ఫర్ కాస్ట్ ఎలా ఏంటి, సెక్యూరిటీ ఫర్ కాస్ట్లో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి కమిషన్స్ అంటే ఏంటి, కమిషన్ ఎగ్జామ్స్ విట్నెస్, కమిషన్ ఆఫ్ లోకల్ ఇన్వెస్టిగేషను, కమిషన్ ఆఫ్ ద సైంటిఫిక్ ఇన్వెస్టిగేషను, పెర్ఫార్మెన్సు, తర్వాత ఏమో మినిస్ట్రియల్ అండ్ మూవబుల్ ప్రాపర్టీ, ఇవన్నీ కూడా ఈ సెక్షన్స్ ఉంటాయి మనకి. ఓకేనా. నెక్స్ట్ కమిషన్ ఆఫ్ ఎగ్జామ్ అకౌంట్స్, కమిషన్ ఆఫ్ ద పార్టీషన్స్, జనరల్ ప్రొవిజన్స్, తర్వాత ఏమో కమిషన్ ఇష్యూడ్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ద ఫారెన్ ట్రిబ్యునల్. ఇవి ఈ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటుంది, సూట్స్ అగైన్స్ట్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఏదైనా ఉందనుకోండి, గవర్నమెంట్కి అగైన్స్ట్గా కూడా మనము పబ్లిక్ ఆఫీసులు వీటి మీద వాళ్ళు ఏమైనా మనకు మోసాలు చేస్తే వాళ్ళ మీద కూడా మనం సూట్ చేయవచ్చు. దానికోసం సెక్షన్ ఇది.
సూట్స్ ఇన్వాల్వ్ ఇన్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్స్ ఆఫ్ ద లా అని చెప్పి అది ఓటింగ్ అని చెప్పేసి వ్యాలిడేట్స్ ఇన్స్ట్రుమెంట్ ఇది. తర్వాత సూట్స్ బై అగైన్స్ట్ ఆఫ్ ద మిలిటరీ వాళ్ళు, సూట్స్ అగైన్స్ట్ బై ద కార్పొరేషన్స్ కంపెనీస్, సూట్స్ అగైన్స్ట్ బై ద ఫిమ్స్, ఓకే, సూట్స్ అగైన్స్ట్ ద ట్రస్ట్ ఎగ్జిక్యూషన్స్, తర్వాత సూట్స్ అగైన్స్ట్ ద మైనరు అండ్ పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ పిక్చర్ మెంటల్ వాళ్ళు, సూట్స్ అగైన్స్ట్ ద మిలిటరీ ద ఫ్యామిలీకి సంబంధించినవి, సూట్స్ అగైన్ ఇంటిగ్రెంట్ పర్సన్స్, సూట్స్ అగైన్స్ట్ ద మార్టేజ్ ఇమ్మూవల్ ప్రాపర్టీ, ఇవన్నీ సంబంధించినవన్నీ పర్సన్స్ మీద మనము సూట్స్ వేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ ఎవరైనా ఒక ప్లెయింటిఫ్ ఇదివరకు మన సెక్షన్స్లో మాట్లాడుకున్నాము, ఒక ప్లెయింటిఫ్ డిఫెండెంట్ ఇద్దరు ఉన్నారు అనుకో, వాళ్ళు తగు ఎప్పుడు తేలకపోతే వాళ్ళు ఒక మీడియేటర్ని పెట్టుకుంటారు, వాడిని ఎవరు అంటారు ఇంటర్ప్రిటర్ అనమాట. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తాడు, ఇందులో స్పెషల్ కేసులు చూస్తాడు, సమ్మరీ ప్రొసీజర్ చూస్తాడు. ఈ సమ్మరీ ప్రొసీజర్లోనే డిఫెండెంట్కి సంబంధించిన ఎన్ని రోజుల్లో వాడు కోర్టుకి అటెండ్ అవ్వాలి, ఇటువంటి సెట్టింగ్స్ అన్ని సెక్షన్స్ అన్ని ఇందులో ఉంటాయన్నమాట మనకి. ఓకే, తర్వాత అరెస్ట్ అటాచ్మెంట్ ఇది అయిపోయిన తర్వాత ఈ పైన ఉన్న సెక్షన్స్ వచ్చేసరికి కాస్ట్ డిగ్రీ ఇవన్నీ ఉన్నాయి చూడండి, కాస్ట్ డిగ్రీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఆఫ్ సివిల్ ప్రిజన్ అన్నాడు కదా మనకి. ఇక్కడ మళ్ళీ వచ్చిందనమాట మనకు. మళ్ళీ చూడండి ఇక్కడ అరెస్ట్ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ బిఫోర్ జడ్జిమెంట్కి ముందు అరెస్ట్ చేయడం ఎలా ఏంటి, అరెస్ట్ బిఫోర్, అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్. అరెస్ట్ అంటే బిఫోర్ జడ్జిమెంట్ ముందు అరెస్ట్ చేయడము, బిఫోర్ జడ్జిమెంట్ ముందు అటాచ్మెంట్ చేయడం వాడు ఆస్తులు, ఓకేనా. తర్వాత నెక్స్ట్ టెంపరీ ఇంజెక్షన్స్, అలా ఉన్నప్పుడు చేసినప్పుడు వాడు ఏమైనా ఈ కొన్ని రోజులు ఆపాయింట్ స్టేలో ఉంచడం అని చెప్పి టెంపరీ ఇంజెక్షన్, ఇంటెలెక్చువల్ ఆర్డర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. తర్వాత అపాయింట్మెంట్ రిసీవర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఏమైనా తప్పులు జరిగాయి అనుకోండి, తప్పులు జరిగితే బాబు ఇలా జరగలేదు, కోర్టు నాకు ఆర్డర్ను అండ్ ఆర్డర్ పాస్ చేసి తినగలేదురా బాబు అని చెప్పి మనం ఎప్పీల్కి పోవచ్చు. ఎప్పీల్ ఫ్రమ్ ద ఒరిజినల్ డిగ్రీ స్టే అని చెప్పవచ్చు. తర్వాత ప్రొసీజర్ అడ్మిషన్ ఎప్పీలు, ఒకసారి మనం ఎప్పీల్ పెట్టిన తర్వాత అడ్మిషన్ చేస్తాం అనమాట మనకి కోర్టు. తర్వాత ప్రొసీజర్ నెక్స్ట్ హీరింగ్కి వస్తుంది, హీరింగ్కి వచ్చిన తర్వాత జడ్జిమెంట్ ఎప్పీలు, లాస్ట్ డిగ్రీ మళ్ళీ ఎప్పీలు. ఏదైతే డిగ్రీ అంటే మనం ఏదైతే ఈ ప్రాసెస్ మొత్తం అంతా ఎప్పుడు ఒకసారి జడ్జిమెంట్ అయింది మళ్ళీ పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన స్టేజ్ జడ్జి అంటే ఫస్ట్ డిగ్రీ కానీ ఆ జడ్జిమెంట్కి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనము ఇచ్చిన ఒరిజినల్ దాన్ని మళ్ళీ ఎప్పీల్కి పోతే ప్రాసెస్ అనమాట. ఎప్పీల్ ఫ్రమ్ ద ఒరిజినల్ డిగ్రీ స్టే అని చెప్పి ప్రొసీజర్ అడ్మిషన్ చేస్తుంది, ప్రొసీజర్ అడ్మిట్ చేయాలంటాం కదా మనం. తర్వాత హీరింగ్కి వస్తే తర్వాత జడ్జిమెంట్ వస్తుంది, డిగ్రీ ఫ్రమ్ ద అప్పీల్, మళ్ళీ అదే అప్పీల్కి మళ్ళీ లాస్ట్ మళ్ళీ జడ్జిమెంట్ దాన్ని ఇంకొకసారి రివిజన్ చేస్తాను మనకి. తర్వాత అప్పీల్ ఫ్రమ్ ద అప్పీల్ అండ్ డిగ్రీస్. ఇక్కడ ఏదైతే ఈ డిగ్రీ వచ్చింది కదా, ఇక్కడ కానీ తినగలేదు అనుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ దీనికి పోవచ్చు. అప్పీల్ ఫ్రమ్ ద అప్పీల్ డిగ్రీస్, ఇది ఒరిజినల్ డిగ్రీ, ఇది అప్పీల్ ఫ్రమ్ డిగ్రీ, ఈ డిగ్రీ నుంచి. అప్పీల్ ఫ్రమ్ ద ఆర్డర్స్, ఓకే, ఈ ఒకసారి ఆర్డర్ వచ్చింది అనుకోండి, అప్పీల్ ఫ్రమ్ ద ఆర్డర్స్, అప్పీల్ ఫ్రమ్ ద ఒరిజినల్ డిగ్రీస్ అన్నాడు కదా, అప్పీల్ ఫ్రమ్ ద ఒరిజినల్ డిగ్రీ. ఇది కాకుండా అప్పీల్ ఫ్రమ్ ఆర్డర్స్ నుంచి కూడా మనం పోవచ్చు అనమాట. అంటే ఏదైతే ఆర్డర్ వచ్చినప్పుడు మనం చెప్పొచ్చు, డిగ్రీ కాకుండా. అంటే మనకు ప్లస్ వచ్చిన వెళ్ళొచ్చు, డిగ్రీ వచ్చిన వెళ్ళొచ్చు. ఆర్డర్ అంటే ఫేవర్కి వచ్చిన, డిగ్రీ చెడుకు వచ్చినట్టు. అప్పీల్ ఫ్రమ్ ద ఇండిపెండెంట్ పర్సన్స్, అప్పీల్ ఫ్రమ్ ద సుప్రీంకోర్టుకి కూడా పోవచ్చు మనం. రిఫరెన్స్ రివ్యూ, ఈ రిఫరెన్స్ రివ్యూ అనేది మన సెక్షన్ అందులో చూసాము 105లో, ఓకే. తర్వాత మిస్లీడియన్సెస్, తర్వాత ఏమో చార్ట్ హైకోర్ట్స్, ప్రిమిల్కా స్మాల్ కోర్ట్స్. ప్రిమిల్కా స్మాల్ కోర్ట్స్ అని చెప్పాను నేను, దేని ఉంటాయి చిన్న చిన్న కోర్టు, ప్రెసిడెన్సీ స్మాల్ కోర్ట్స్. ఇవి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో రిలేషన్స్ ఉండేవి. ఈ ప్రెసిడెంట్ ఆర్డర్లు ఇందులో ఏంటంటే ఉంటాయి మనకి అపెండిక్స్లో ప్లీడింగ్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది, డిస్కవరీ ఇన్స్పెక్షన్ అడ్మిషన్స్ ఉంటాయి, తర్వాత డిగ్రీస్ ఉంటాయి, ఎగ్జిక్యూషన్ సప్లిమెంటరీ ప్రాసెస్, అప్పీల్ ఆఫ్ రిఫరెన్స్, మిస్లీడియన్స్, స్టేట్మెంట్ రూల్స్. లాస్ట్లో ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వం చేయడం ఏదైనా దానికి, ఎగ్జిక్యూషన్ డిగ్రీస్ బై కలెక్టర్స్, ఎన్హాన్స్మెంట్ అమెండ్మెంట్ రిపీల్డ్. ఇవి మొత్తం కంటెంట్ పేజ్లో ఉన్న ఆర్డర్ సెక్షన్స్ సిపిసిలో.